ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాసరాలోని సరస్వతి ఆలయం అయితే చూడబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది అత్యంత మహిమాన్వితమైన జ్ఞాన సరస్వతి క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇసుకతో చేసిన విగ్రహం కావడం వల్ల ఇక్కడ అమ్మని నిత్య పూజాధికాలతో సేవించుకోవడమే తప్ప అభిషేకం చేసే సంప్రదాయం లేదు. నిత్యం ఎందరెందరో తమ చిన్నారుల్ని అపారమైన జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దడానికి బాసర క్షేత్రానికి తరలి వస్తారు. ఇక్కడ అమ్మ సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తారు. దేవదేవి అయిన సరస్వతి కటాక్షం తమ బిడ్డలపై అపారంగా వర్షించాలని ముకుళిత హస్తాలతో ఆ అమ్మని ప్రార్థిస్తారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించే ఆనవాయితీ చాలా కాలంగా వస్తోంది. పిల్లలకు మాటలు రాకపోయినా అమ్మవారి దగ్గరకు తీసుకుని వస్తారు. అలాంటి వారిని అమ్మవారి సన్నిధిలో కూర్చోబెట్టి నాలుకపై తేనెతో బీజాక్షరాలు రాస్తారు. కొందరు వెండితో గాని బంగారంతో గాని నాలుక చేయించి అమ్మవారికి సమర్పించుకుంటారు. లోపల వ్యాస మహర్షి ఆలయం కూడా ఉంది. సరస్వతి మందిరానికి కొద్ది దూరంలో నరహర మూలిక అనే వ్యక్తి సమాధి ఉంది. దీనికి దగ్గరలో ఒక శిల ఉంది. దీన్ని దేంతో కొట్టిన 4 వైపుల నుంచి 4 రకాల ధ్వనులు వినిపిస్తాయి. ఈ శిలను వేదవతి శిల అని పిలుస్తారు. మహ్మదీయుల దండయాత్రల సమయంలో ఈ రాయిని తొలచి అమ్మవారి ఆభరణాలు అందులో ఉంచారట. అందుకని ఈ రాయిని ధనపుంగవుడు అని పిలుస్తారు. దేవాలయానికి సమీపంలో పాపహరణి అనే కోనేరు ఉంది. క్షేత్రంలో అడుగుపెట్టిన భక్త కోటి ముందుగా పవిత్ర గోదావరిలో స్నానమాచరించి మొట్టమొదటగా ఈ సుందరేశ్వర స్వామిని దర్శించుకుంటారు. నేరుగా సూర్య కిరణాలు శివలింగంపై పడడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. అందువల్లే ఈ స్వామిని సూర్యేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. ఎదురుగా ఉన్న గుట్టపై వ్యాసుడి గుహ ఉంది. బాసర పవిత్ర క్షేత్రంలో వేదవ్యాస మహర్షి తపస్సు చేసుకున్న గుహని మనం ఇప్పటికీ చూడొచ్చు. వేదవ్యాస మహర్షి ఆలయం అమ్మవారి ఆలయానికి ఎడమ వైపున ఉంటుంది. ఈ ఆలయంలో కొలువు తీరిన వ్యాస మహర్షి విగ్రహం నిశ్చలంగా నిరంతరం అమ్మని ధ్యానిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సరస్వతి ఆలయం ప్రాంగణం అంతా సుందరమైన సుమధురమైన దివ్య పరిమళ సుగంధ పుష్పాలు, లతలు, వృక్షాలతో శోభిల్లుతూ ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్న అతి పురాతనమైన ఈ రావి, వేప చెట్లు యుగాల నాటికి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. భక్తుల కోరికల్ని నెరవేర్చే కల్పతరువులుగా ఈ వృక్షాలు ఈనాటికి భాసిల్లుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో మరోవైపున దత్త మందిరం కనిపిస్తుంది. సాక్షాత్తు దత్తాత్రేయుడు సరస్వతి కటాక్షం కోసం ఈ దివ్య క్షేత్రానికి వచ్చి తపమాచరించి అమ్మని ప్రసన్నం చేసుకుని ఆ తల్లి కటాక్షానికి పాత్రుడయ్యాడు. మహ్మదీయులు దండయాత్రలు చేసినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి 3 సార్లు గోదావరిలో పడేశారట. అప్పుడు అమ్మ తనంతట తానుగా నడిచి వచ్చి తిరిగి గర్భాలయంలో ఆసీనురాలయ్యిందని స్థల పురాణం చెప్తోంది. బాసర క్షేత్రంలో కొలువైన సరస్వతి శక్తి అంతటి అమోఘమైనది. యంత్ర మంత్ర తంత్ర విద్యలు సాధన చేయాలనుకునేవారు, వేదాది విద్యలు అభ్యసించాలనుకునేవారు బాసరలో ఉండి సరస్వతి సన్నిధిలో సాధన చేయాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉండి చదువుకునేవారు సమీప గ్రామానికి వెళ్లి ఉంచ వృత్తి చేసి ప్రసాదం సంపాదించుకోవాలని కఠోరమైన నియమనిష్టలతో సరస్వతిని ఆశ్రయించాలని చెబుతారు. ఈ ఆలయానికి వచ్చిన వారు అమ్మవారి ఆలయ సందర్శనమే ప్రధాన కర్తవ్యంగా వస్తారు. అమ్మని దర్శించుకోవడానికి వచ్చేవారు విధిగా గోదావరికి వెళ్లి స్నానం చేసి గుడికి రావడం సంప్రదాయం. అమ్మవారి దర్శనం తర్వాత మళ్ళీ గోదావరికి వెళ్లి జల విహారం చేస్తారు. ఇక్కడ గోదావరి ప్రశాంతంగా ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ ఒడ్డున గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడికి వచ్చిన భక్తులు గంగ పూజ చేయించి గోదావరిని అర్చించడం కూడా ఉంది. అనేక వసతులు కల్పించారు. సత్రాలు భారీగా ఏర్పాటు చేసి బస కల్పించారు. పర్యాటక శాఖ వారు దృష్టి పెట్టడంతో హోటళ్లు, రవాణా సదుపాయాలు మెరుగుపడ్డాయి.
చెట్లు కట్టించారు. రాత్రి వేళల్లో బస చేయడానికి, వేళల్లో సేద తీరడానికి ఆలయం ముందు పెద్ద ఉద్యానవనం ఏర్పాటు చేశారు. కల్పిత జలధారలు వీలైన ప్రతి చోట అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి పాస నక్షత్ర నిలయమైన జ్ఞాన సరస్వతి ప్రార్థిస్తే మనలోని అజ్ఞానాంధకారాలు పటాపంచలైపోతాయి. మేధస్సు పెరుగుతుంది, జరామరణ భయం తొలుగుతుంది. శృతి సూక్తులలో నిజ ప్రభావాన్ని చాటుకుంటూ భవంభర విధుల్లో విహరిస్తూ విస్తృత విహారాలు చేసే సరస్వతి కటాక్షం మనందరిపై సర్వదా నెలకొని ఉండాలని, దేశ ప్రజలు సంపూర్ణంగా అక్షరాస్యులై విజ్ఞానవంతులు కావాలని ఆ జ్ఞాన భారతిని కోరుకుందాం.